ఒకప్పుడు ఆహారం కోసం వెతుకుతూ పావురాల గుంపు ఒకటి ఎగురుతూ చాలా దూరం వెళ్ళింది. అందులో ఒక పావురం వేగంగా దానికి మర్రి చెట్టు కింద చల్లా చెదురుగా కొన్ని బియ్యం గింజలు కనిపించాయి. ఏం కనిపించాయి నాన్న పావురాలకి? బియ్యం గింజలు ఎక్కడ కనిపించాయి? మర్రి చెట్టు కింద. అప్పుడు పావురాలన్నీ ఆహారాన్ని కనుగొన్నందుకు ఆనందపడి సంతోషంగా నేలపై వాలాయి. అవి బియ్యం గింజలు తినడం ప్రారంభించిన వెంటనే వాటిపైన ఏం పడింది? భారీ వల. అవి అన్ని చిక్కుకుపోయాయి. పావురాలు రెక్కలు రెపరెపలాడిస్తూ బయటికి రావడానికి విరామం లేకుండా ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడే వేటగాడు తమ వైపుకి రావడం అవి చూశాయి. చూసారా? ఇక్కడ ఏముంది? పావురం పైన ఏముంది? వల ఉంది. చిక్కుకుపోయినాయి కదా. పావురాల రాజు చాలా తెలివైన వాడు. పావురాల రాజు చాలా తెలివైన వాడు. అతడు తన సహనాన్ని కోల్పోకుండా ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఈ వేటగాడి వల నుంచి విముక్తి పొందాలంటే మనమందరం మన ముక్కులతో వలను పట్టుకొని అందరూ కలిసి పైకి ఎగురుతూ ఉండాలి అని చెప్పింది. అప్పుడు ఏం చేశాయి పావురాలన్నీ? రాజు మాట విని ప్రతి పావురం భారీ వలతో ఏం చేశాయి? పైకి ఎగరసాగాయి కదా. ఒక్కసారిగా కలిసి ఏం చేశాయి? పైకి ఎగిరాయి. వేటగాడు భారీ వలతో పాటు పక్షులు ఎగరడం చూసి అతను పిచ్చిగా అరుస్తూ పక్షుల వెంట పరిగెత్తాడు. కానీ వాటిని పట్టుకోలేకపోయాడు. చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ వేటగాడు? పరిగెత్తున్నాడు. పావురాలు ఏం చేస్తున్నాయి? ఎగురుతూ ఏంతో పాటు ఎగురుతున్నాయి? వలతో పాటు ఎగురుతున్నాయి కదా. వేటగాడు వెంట పడడం లేదని చూసిన పావురాల రాజు తన స్నేహితులతో కలిసి ఇప్పుడు మనమందరం ఈ వల నుంచి బయటపడాలి. సమీపంలో కొండపైన అలుగులో ఒక ఎలుక నివసిస్తుంది.
అతను నాకు మంచి స్నేహితుడు. అతని సహాయం కోరుదా అని చెప్పింది. అలాగే చూసారా, ఇక్కడ ఏముంది? ఎలుక. ఇక్కడ పావురము ఎలుక సహాయం కోరింది కదా. అప్పుడు ఎలుక ఏం చేసింది? ఎలుకకి పళ్ళు ఉంటాయి కదా. ఎలా ఉంటాయి ఆ పళ్ళు? చాలా షార్ప్ గా ఉంటాయి. దేన్నైనా ఈజీగా కొరికేస్తుంది కదా ఎలుక. అలాగా ఇప్పుడు ఎలుక ఏం చేసింది? చూడండి, ఇక్కడ ఏం చేస్తుంది? వాళ్ళని పళ్ళతో కొరుకుతూ ఉంది కదా. ఇలా కొరికి పావురాలని ఆ వల నుంచి అన్నిటినీ కొరికి విడిపించేసింది. ఒక్కొక్కటిగా చూడండి, అన్ని పావురాలు బయటకు వచ్చేసాయి కదా. పావురాలన్నీ సంతోషంగా ఉన్నాయి. ఎలుక ప్రయత్నానికి అవి కృతజ్ఞతలు తెలిపి సంతోషంగా తమ గమ్యస్థానానికి కలిసి ఎగురుతూ వెళ్ళిపోయాయి. ఈ కథలో మనకి నీతి ఏంటి? ఐకమత్యమే మహాబలం. అందరూ కలిసికట్టుగా మనము ఏదైనా సాధించవచ్చు. అందరము కలిసికట్టుగా ఏదైనా మనము సాధించవచ్చు. ఈ కథ పేరేంటన్నా? పక్షులు పోయేవాడు కదా. ఈ కథలో నీతి ఏంటి మనకి? ఐకమత్యమే మహాబలం. అందరూ ఒకసారి చేయి కలుపుకోండి. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఇలా పట్టుకోండి. పట్టుకోండి అన్న. అప్పకై ఒక పట్టుకో. మీరు కూడా పట్టుకోండి. అందరూ ఇలా పట్టుకో. ఇలా పట్టుకో. పట్టుకో. మీరు ఇక్కడ కాదు, అక్కడ పట్టుకో, పక్కన. ఈ బాబు చేతి. ఇప్పుడు అందరూ ఒకసారి చేయి పైకెత్తండి. చేయి పైకెత్తండి. ఇది ఐకమత్యమే మహాబలం. ఐకమత్యమే మహాబలం. వెరీ గుడ్ నాన్న. ఈరోజు పక్షులు పోయేవాడు కథ చక్కగా తెలుసుకున్నాం కదా. బాగుందా కదా?